చెప్పు వర్ష, అర్జెంట్గా రమ్మన్నావు. నీతో ఉంటే లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది. అలాంటి బోరింగ్ లైఫ్ నాకొద్దు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నిజం చెప్పాలి కదా, లేదంటే నా పెళ్లిలోకి వచ్చి నువ్వు గొడవ చేస్తే పెళ్ళా? నెక్స్ట్ మంత్. ఇంట్లో ఫోర్స్ చేశారా? ఫోర్స్ ఏం లేదు, ఇంత నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను తను 1 year నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం. రెండాళ్ళు మన రిలేషన్ కి అర్థం ఏంటి? టైం పాసా? మంచిగా మాట్లాడు శివ. ఓహో, నా మీద మోజు తీరిపోయింది, వాడి మీద పుట్టింది, అంతేనా? చెత్తగా మాట్లాడు శివ. మరి నాకు వాడికి తేడా ఏంటి? ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటావు. ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు తినడానికి కూడా నీకు దిక్కులేదు. ఇంకా నన్నేం పోషిస్తావు? అదే వాడితో ఉంటే నాకేది కావాలన్నా చిటిక చిటిక వేస్తే వస్తుంది. అది నాకు కావాల్సింది. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, కానీ వాడి దగ్గర బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. నాకే కాదు, ఎవ్వరికైనా అవే కావాలి. అది లేకపోతే ప్రేమే కనిపించదు. గుడ్ బై. మొండిగా నా వెనకే రాకు. నువ్వు బాధతో నన్ను వదిలి వెళ్ళట్లేదు వర్ష, ఆనందంగా వెళ్తున్నా. నీ హ్యాపీనెస్ కి నేను అడ్డురాను. నువ్వు కాకపోతే నాకు వేరే ఆప్షన్ లేదనుకుంటున్నావా? డబ్బిలా పడేస్తే ఇలా వస్తారా? అయినా కొండలో నీళ్ళు తాగేదని కాస్ట్లీ ఫ్రిడ్జ్ అలవాటు చేస్తే ఇక ఇలానే ఉంటది. 2233. శివ, ఒక మనిషి మన లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు, వాళ్ళు మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుందని. నిజమే, నాకు నువ్వు లేని లోటు ప్రతి మినిట్ తెలుస్తూనే ఉంది శివ. ఒక్కసారి నోరు తెరిచి ఒక్క మాట చెప్పు శివ. ఇప్పుడే అన్ని వదిలేసి నీకోసం వచ్చేస్తాను. నీకు కావాల్సింది ప్రేమ లేదా డబ్బా? క్లారిటీ లేదు. ప్రేమ అనే పదం చాలా చిన్నది, కానీ ఆ చిన్న లైఫే చూడడానికి చాలా అందంగా ఉంటుంది వర్ష. ఇదే నీ డ్రాపింగ్ పాయింట్. నువ్వు ఒక్క మాట చెప్పు శివ, డివోర్స్ అప్లై చేస్తాను. ఆ వచ్చిన భరణంతో మనం ఎక్కడికైనా వెళ్ళి చాలా హ్యాపీగా బతుకుదాం.